ఇది ఇంత టాలెంట్ నేను ఇంతలా పాడతాను నాకే తెలీదు. 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 హ్మ్. పాడిన తర్వాత పెట్టిన తర్వాత అప్పుడు తెలిసింది నాకు. నా రాగం ఇలాగుంటదా? హ్మ్. ఇప్పుడు నేనే నా పాట 100 సార్లు వింటాను అసల. ఎంత బావుందా అని అనుకుంటున్నారా? అవును. ఆ! నా పాట నానే వింటాను. మా క్రాంతి అంటాడు, "ఏటమ్మా ఇట్టా?" అసలు కాదు క్రాంతి. ఇంత లక్షల మంది నా పాట నచ్చుతదని నేను అస్సలు అనుకోలేదు. హ్మ్. అందుకే వింటాను అని చెప్తాను నేను. సరే మీరిప్పుడు ఇంత ఎమోషనల్‌గా ఉన్నారు గాబట్టి, భర్త మీద ప్రేమతో మీ భర్త గురించి ఏదన్నా ఒక పాట ప్రియతమా నీ పాడండి. వాసన. పాడండి. పాడండి. తనని రమ్మందాం. తన ముందు పాడండి. ఆ! రండి. అన్న రండి. ఎలా అనిపిస్తుంది మీ వైఫ్ ఇంత బాగా ఎదుగుతుంటే మీ ఫీలింగ్ ఏంటి? ఆ! చాలా ఆనందంగా ఉంది. సో, ఫస్ట్ టైము మీ భార్య ఇంత అద్భుతమైనటువంటి పాటలు పాడుతూ ఉంటే మీ ఫీలింగ్ ఏముండే? ఫీలింగ్ అంటే తెలుసు పాడొద్దని. ఇంత దీనిగా పాడొద్దని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చేయలేదా? ప్రజల నుండి ఇంత అద్భుతమైనటువంటి ఆదరణ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదా? చేయలేదు. చేయలేదు. ఇలాంటి రోజు వస్తదని కూడా నేను అనుకోలేదు కూడాను. హైదరాబాద్‌కొచ్చి ఇక్కడ ఒక స్టూడియోలో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇలాంటి ఇంటర్వ్యూస్ ఏం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంతా దేవుడి దయ. దేవుడి దయ. నేను అబ్బాయి. మీ అబ్బాయి.